బ్రేకప్ రచన శ్రీహరికృష్ణ. డాడీ రండి డాడీ, రోజు మీరు కథ చెప్పండి, నాకు నిద్ర రాదు కదా, కొత్త కథ చెప్పండి డాడీ. భవ్య, ఇంటర్లోకి వచ్చినా కూడా నీకు ఇదేం పిచ్చే బాబు, అయినా బోలెడు కథల పుస్తకాలు కొన్నా కదా, ఖాళీ టైంలో చదువుకోవచ్చు కదా. చదువుతున్నా డాడీ, కానీ నువ్వు చెప్పే కథలంటే నాకు చాలా ఇష్టం. ఏదైనా కొత్త కథ చెప్పండి డాడీ. కొత్త కథ నా దగ్గరే ఉన్నాయే బాబు, నాకు తెలిసినవన్నీ చెప్పేశా, ఇంకేం కథలు లేవు. కథ కాదు కానీ నాకు తెలిసిన ఒక కథని, రియల్ లవ్ స్టోరీ ఉంది, చెప్తా విను. రియల్ లవ్ స్టోరీనా? చెప్పండి డాడీ, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇవాళ కొద్దిగా చెప్తాను, రేపు కొంచెం, ఎల్లుండి ఇంకొంచెం చెప్తా, ఎల్లుండి కల్లా కథ పూర్తవుతుంది, సరేనా? సరే డాడీ, చెప్పండి. కథ చెప్పడం మొదలెట్టాడు కార్తీక్. అమ్మా జాగ్రత్త, వద్దన్నా వినకుండా బయలుదేరావు. మనకి ఇంత ఆస్తి ఉంది, నువ్వు ఉద్యోగం చేసి మమ్మల్ని ఏమైనా పోషించాలా? మీ ఇద్దరి బాధ్యతలు నాకు అప్పగించి తన దారి తను చూసుకొని పోయింది మీ అమ్మ. అది బ్రతుకుంటే నేను ఉద్యోగం చేయనిచ్చేదే? నాన్న, ఇంత చదువుకొని ఉపయోగం ఏమిటి? కనీసం కొన్నేళ్ళైనా ఉద్యోగం చేస్తా, ఆ తర్వాత నువ్వు ఏం చేయమంటే అది చేస్తా, ఓకేనా? ప్లీజ్ నాన్న, బాధపడకండి. మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది, నేను చదువుకున్న చదువుకి ఓ మంచి సార్థకత వచ్చింది. అది సరేనమ్మా, దానికి నా మనసుని సర్ది చెప్పుకున్నా, కానీ నేను ఒంటరిగా పంపుతున్నా, జాగ్రత్త అమ్మా. నువ్వు హైదరాబాద్లో చేరంగానే మా ఫ్రెండ్ రాఘవ వచ్చి నేను పికప్ చేసుకుంటాడు. ఫోన్ చేసి చెప్పేవాడికి, నేను వచ్చి దిగబడదామంటే నాకు ఆరోగ్యం బాగాలేదు, పోనీ తమ్ముడిని పంపుదామంటే నీకు తోడుగా, వాడికి రేపటి నుంచి ఎగ్జామ్స్, జాగ్రత్త అమ్మా. మన కార్లో పంపుదామంటే ఒకటి నిన్నే సర్వీసింగ్ ఇచ్చా, రెండోదేమో నిన్న కంపెనీ పని మీద మేనేజర్ని ఇచ్చి దాంట్లో పంపించేశా. అబ్బా నాన్న, నేను అన్నీ చూసుకుంటా, మీరేమీ కంగారు పడక్కర్లే, రోజు ఫోన్ చేసి మాట్లాడతాను, సరేనా? రాత్రిపూట ప్రయాణం, జాగ్రత్త అమ్మా. సార్, మీరు ఎంతవరకు వెళ్తున్నారు? కొద్దిగా మా అమ్మాయిని చూస్తూ ఉండండి, ఫస్ట్ టైం ఒంటరిగా వెళ్తుంది, అది ఏమీ అనుకోద్దు, కొంచెం చూసుకోండి ప్లీజ్. పక్క బెర్త్లో ఉండే దంపతులు ఇద్దరికి చెప్పాడు శ్రీకాంత్. సార్, మీరు ఏమీ కంగారు పడకండి, ఇందాక నుంచి మీరు మాట్లాడేవన్నీ వింటూనే ఉన్నా. ఈ రోజుల్లో ఆడపిల్లలు ఒంటరిగా విదేశాలకు కూడా వెళ్ళి వచ్చేస్తున్నారు, కంగారు పడకండి సార్. నేను మా ఆవిడ చక్కగా చూసుకుంటాం మీ అమ్మాయిని, కంగారు పడకండి. అసలే మీ ఒంట్లో బాగలేదని కూడా చెప్పారు, ఏం భయం లేదు, ధైర్యంగా మీరు ఇంటికి వెళ్ళండి. ఇంకా 5 నిమిషాల్లో బండి బయలుదేరుతుంది, జాగ్రత్తగా దిగండి. థ్యాంక్స్ అండి. అమ్మ జాగ్రత్త, దిగిన వెంటనే ఫోన్ చేయి, సరే నాన్న, బాయ్. భవ్య, ఇవాళకి ఇంతవరకు చాలు, రేపు ఇంకొంచెం కథ చెప్తా, వెళ్ళి పడుకో. అబ్బా డాడీ, కథ బాగుంది, ఇప్పుడే మిగతాది కూడా చెప్పొచ్చు కదా, నాకు నిద్ర రావడం లేదు. నీకు రాకపోయినా నాకు వస్తుంది. అంతేనా డాడీ, ప్లీజ్ చెప్పరా? నో, రేపే చెప్తా, పడుకో, గుడ్ నైట్. మర్నాడు రాత్రి, డాడీ కమాన్ మిగతా కథ చెప్పండి. సరే చెప్తా విను. మచిలీపట్నం నుండి హైదరాబాద్ వెళ్తోంది ట్రైన్. గుడివాడ చేరుకుంటుండగా పక్క సీట్ల దంపతులు, ఏమ్మా డిన్నర్ తెచ్చుకున్నావా? లేదండి, విజయవాడ స్టేషన్ వచ్చిన తర్వాత కొనుక్కుంటా. అంతదాకా ఎందుకమ్మా, మేము పులిహోర చపాతీలు తెచ్చుకున్నాం, దా ఇలా వచ్చి కూర్చో, ముగ్గురం కలిసి తిందాం. వద్దండి, విజయవాడ స్టేషన్లో కొనుక్కు తింటా. అడిగినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఏంటమ్మా, ట్రైన్లో ఎవరిచ్చినా తినకూడదు, మత్తు కలిపిన బిస్కెట్లు లాంటివి ఇస్తారు, మోసపోకండి వారి మాయ మాటలకి, నేను ఏమి తీసుకోకండి అని మొన్న ఈ మధ్య పేపర్లో వచ్చిన వార్త చదివావా ఏమిటి? ఇదిగో చూడు,
మేము తింటున్నాం. మేము బాగుంటే నువ్వు తినమ్మా. ఏమ్మా, మేము బాగానే ఉన్నాంగా, తినమ్మా. సార్, ఆవిడ వద్దంటే బలంతో పెడతారేంటి సార్? మీ పులిహోర వాసనే అదిరిపోతుంది. ఇంకా తింటే ఎలా ఉంటుందో ఏమిటో. ముందు సీట్లో కూర్చున్న శ్రీధర్ అంటుంటే, అయ్యో బాబు, దాందే భాగ్యం, ఇదిగో నువ్వు కూడా తీసుకో అంటూ ఓ ప్లేట్లో పెట్టించింది పెద్ద ఆయన భార్య. అమ్మా, నువ్వు కూడా తినమ్మా. వద్దండి ప్లీజ్. మరీ ఇంత మొహమాటం ఏంటి తల్లి? అబ్బా ఆంటీ, పులిహోర అద్దిరిపోయింది. ఇలాంటి పులిహోర తినాలంటే అదృష్టం ఉండాలి. అమ్మా, ఏమీ అనుకోకుండా ఇంకొంచెం పెడతారా? భలే వేడవయ్యా బాబు, శుభ్రంగా నీకెంత కావాలో అంత తిను. థ్యాంక్స్ అండి. అవును బాబు, నీ పేరేమిటి? నువ్వు హైదరాబాద్కేనా? అవునండి, నా పేరు శ్రీధర్. ఎల్లుండి టీసీఎస్లో జాయిన్ అవ్వాలి. ఆంటీ, మీ పులిహోరకి చాలా ధన్యవాదాలు. అవునా, కాంగ్రెస్ బాబు. ఏమిటండి, మీరు టీసీఎస్లో జాయిన్ అవుతున్నారా? నేను కూడా టీసీఎస్లో ఎల్లుండి జాయిన్ అవ్వాలి. నాకు చాలా కంగారుగా ఉంది. బై నా పేరు మృదుల అంటూ తను పరిచయం చేసుకుంది మృదుల. వావ్, నిజంగానే భలే గమ్మత్తుగా ఉంది. కంగ్రాట్స్ మిస్ మృదుల గారు. అమ్మ మృదుల, ఇప్పటికైనా తింటావా? పెట్టండి ఆంటీ అంటూ తీసుకుని మరోసారి మళ్ళీ పెట్టించుకుని తింటూ ఉండగా విజయవాడ స్టేషన్ వచ్చేసింది. నాడు ఉదయం 7 గంటలకి అమ్మయ్య, మన ఊరు వచ్చేసాం అని హ్యాపీగా కొందరు, చుట్టాలింటికి వచ్చిన వారు కొందరు, కొత్తగా వచ్చి పిక్క మొహాలు వేసుకుని కొందరు, తమని రిసీవ్ చేసుకునేవారు ఎక్కడున్నారా అని అటు ఇటు చూసేవారు కొందరు. అలాంటి వారందరినీ తీసుకొచ్చి మచిలీపట్నం ఎక్స్ప్రెస్ హైదరాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఆగింది. ట్రైన్ దిగారు ఆ పెద్ద దంపతులు, మృదుల శ్రీధర్లును. అమ్మ మృదుల, ఇదిగో మా అబ్బాయి వచ్చాడు, మేము ఇంకా వెళ్తాం. మీ నాన్నగారికి ఫోన్ చేయమ్మా. వెళ్ళొస్తాను తల్లి. బాబు శ్రీధర్, బాయ్. మంచిదండి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అన్నట్లు ఇంకొకసారి మీ పులిహోరకి చాలా చాలా థ్యాంక్స్. ఎప్పుడు నేను పులిహోర తిన్నప్పుడల్లా మీరే గుర్తుకొస్తారు. చాలా థ్యాంక్స్ అండి. జాగ్రత్తగా ఉండండి సార్. అమ్మా ఉంటా అంటూ వంగి ఇద్దరి కాడికి నమస్కరించాడు. వెళ్ళొస్తాం. మీ ఇద్దరికీ ఆల్ ద బెస్ట్. చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ త్వరగా పైకి ఎదగాలని మిమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదిస్తున్నాం. వెళ్ళొస్తాం బాబు. అమ్మ మృదుల, వెళ్ళొస్తాం. మీ నాన్నగారికి ఫోన్ చేయటం వరకు మర్చిపోకు. మృదుల గారు, మీ నాన్నగారి ఫ్రెండ్ గారు ఇంకా రాలేదా? వారు వచ్చేంత వరకు మీకు కంపెనీ ఇస్తా, మీకు అభ్యంతరం లేకపోతే. భలేవారే, నాకెందుకు అభ్యంతరం అంటుంటే వచ్చారు రాఘవ్ గారు. మృదుల, హౌ ఆర్ యూ? నీ భోగి 18 అనుకుని 18 దగ్గరికి వెళ్ళా. తర్వాత గుర్తొచ్చింది ఇది 8 అని. అందుకే లేట్ అయిందమ్మా. చాలా మారిపోయావు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చూశాను నిన్ను. నమస్తే అంకుల్. నేను కూడా మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయా. మీరు కొద్దిగా లావయ్యారు. నవ్వాడు రాఘవ. అవునమ్మా, కొద్దిగా బొజ్జ వచ్చింది. మృదుల గారు, ఇంకా నేను వెళ్ళొస్తా. థ్యాంక్స్ అండి. అంకుల్, వీరు శ్రీధర్ గారు. వీరు కూడా రేపే టీసీఎస్లో జాయిన్ అవ్వటానికి వచ్చారు. అవునా, కాంగ్రెస్ బాబు. శ్రీధర్ గారు, మరి మీరు ఎక్కడికి వెళ్తారు? మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉన్నారా ఇక్కడ? ఎవ్వరూ లేరండి. హోటల్లో రూమ్ తీసుకొని ఉంటా. వారం 10 రోజుల్లో ఆఫీసుకు దగ్గరలోనే సింగిల్ రూమ్ తీసుకుంటా. ఆల్ ది బెస్ట్ అండి. రేపు ఆఫీసులో కలుద్దాం. వెళ్ళొస్తా. నమస్తే సార్, వెళ్ళొస్తాను. 2 ఏళ్ల తర్వాత మృదుల శ్రీధర్లకు ప్రమోషన్ వచ్చింది. టీమ్ లీడర్స్గా అయ్యారు. వారి మధ్య స్నేహం పెరిగి అది
ప్రేమగా రూపాంతరం చెందింది. ఓకే భవ్య, ఈ రోజుకు ఇక్కడితో ఫుల్ స్టాప్. మిగతా కథ రేపటితో ముగిస్తా. అమ్మ మృదుల, ఓ వారం రోజులు సెలవు పెట్టి రామ్మ, నేను చూసి సంవత్సరం దాటింది. అయ్యో నాన్న, ఆఫీసులో వర్క్ చాలాగా ఉంది. 2 రోజులు సెలవే దొరకడం చాలా కష్టం. వారం రోజుల 2 రోజులకైతే ట్రై చేస్తా. ఎల్లుండి బయలుదేరి వస్తా. సరేనమ్మా, నీ ఇష్టం. ఓకే నాన్నగారు, ఉంటా అంటే ఫోన్ కట్ చేసేసింది. ఏంటి మృదుల, 2 రోజులకైతే ట్రై చేస్తా అంటున్నావు? ఎవరితో ఏమిటి? మా నాన్న వారం రోజులు సెలవు పెట్టి రమ్మన్నాడు. వారం కుదరదు, 2 రోజుల కంటే సెలవు దొరకదు అని చెప్పా. ఎల్లుండి వెళ్తా. ఓకే, మరి మన విషయం కూడా చెప్పేసే మీ నాన్నగారికి. నేను అదే అనుకుంటున్నా శ్రీధర్. మృదుల, ఇదేం బాగాలేదు. ఏ విషయంలో నాన్న? నువ్వు ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళావా, లేక ప్రేమలు పెళ్ళిళ్ళు లాంటివి చేసుకోవడానికి వెళ్ళావా? ఏం మాట్లాడుతున్నావు నాన్న? నిజమే మాట్లాడుతున్నా. అవును నాన్న, నేను మా కొలీగ్ శ్రీధర్ని ప్రేమించా. పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాం. ఆ విషయం తెలిసే నేను పిలిపించింది. నా ఫ్రెండ్ రాఘవ అన్ని విషయాలు వాకప్ చేసి నాకు ఫోన్ చేశాడు. మన అంతస్తు ఎక్కడ? అతగాడి అంతస్తు ఎక్కడ? మామూలు మధ్యతరగతి వాడు. జీతం వస్తే కానీ గడపలేనివాడు. ఇంకా ఉద్యోగం వెలగబెట్టింది చాలు, మానయ్య. మా రాఘవ్ కొడుకు మొన్ననే అమెరికా నుండి వచ్చాడు. మంచి ఆస్తిపరులు వాళ్ళు. వాళ్ళ అబ్బాయికి ఇవ్వడానికి మేము ఎప్పుడూ మాట్లాడుకున్నాం. అతడికే ఇచ్చి నిన్ను పెళ్లి చేస్తా. నానా, ఒకటి అడిగితే చెప్తారా? మీ పెళ్ళికి ముందు మీ ఆస్తి అంతా మామూలు ఉద్యోగివి. అమ్మ వాళ్ళ ఆస్తి ముందు అప్పుడు మీ ఆస్తి ఏమిటి? కుంటిగా ఉండే అమ్మని పెళ్లి చేసుకోవడంతో తాతగారి కోట్ల ఆస్తికి వారసుడయ్యావు. ఆ విషయాన్ని నువ్వే మాకు చెప్పావు. అట్లాంటిది ఆస్తులు అంతస్తులని మాట్లాడతావేంటి నాన్న? ఆస్తిపాస్తులు లేకపోయినా శ్రీధర్ మంచివాడు. మా అభిప్రాయాలు కలిసాయి. ఇలాంటివి చేసుకుంటే నేను శ్రీధర్నే పెళ్లి చేసుకుంటా. అంత పెద్దదాన్ని అయ్యావా? నన్ను విమర్శించే అంత దాని అయ్యావా? ఆ పెళ్లి జరిగితే నా శవాన్ని చూస్తావు. నా మాట విన్నానా? ప్లీజ్ అర్థం చేసుకో. నేను అర్థం చేసుకోను. పోనీ ఒక పని చేయి, మా రాఘవ కొడుకుతో ఓ 2 నెలలు స్నేహం చేయి. అతన్ని అబ్జర్వ్ చేయి. ఆ తర్వాత నేను నిర్ణయం తీసుకో. ఓ 2 నెలలు శ్రీధర్కి బ్రేకప్ చెప్పాయి. కాదు కూడదు వాడినే పెళ్లి చేసుకుంటానంటే నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. జాగ్రత్త, ఆలోచించుకో. మర్నాడు ఆఫీసులో, మృదుల, ఏంటి ఊరు వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి అదోలా ఉన్నావు? నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. సారీ, నన్నేమో అడగద్దు శ్రీధర్. ప్లీజ్ నన్ను మర్చిపో. నేను మర్చిపోవడానికి నువ్వేమీ నా జ్ఞాపకం కాదు, నా ప్రాణానివి మృదుల. ప్రేమించేవారు కలిసి ఉండాలి, కలిసి బతకాలి, కలిసే జీవించాలి. లేకపోతే ఆ ప్రేమ అనే పదానికి అర్థమే లేదు. శ్రీధర్, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకునే వాళ్ళకి మనం ఏం చెప్పకపోయినా అర్థం అవుతుంది. అర్థం చేసుకోలేని వారికి మనం ఏం చెప్పినా అది తప్పుగానే తోస్తుంది. నువ్వు అర్థం చేసుకుంటావనే నమ్మకం నాకుంది. బాయ్ శ్రీధర్. సారీ. ఓకే మృదుల, నువ్వు ఏదో బాధలో ఉన్నావు. బాధ ఎంత గొప్పదంటే అది వచ్చిందంటే మన సొంత వాళ్ళ అందరినీ గుర్తు చేస్తుంది. నీ సొంత వాళ్ళ వల్ల నీకేదో బాధ కలిగింది. నేను అర్థం చేసుకోగలను. నా దృష్టిలో ప్రేమ అంటే నమ్మకం. ఆ నమ్మకంతోనే నీ గురించి ఓపికతో ఎదురు చూస్తా. భవ్య, ఏం చేస్తున్నావు? ఇలారా. ఏంటి, ఎన్నిసార్లు పిలవాలి నేను? అసలు ఏం చేస్తున్నావు? పిలిచినా కూడా పలకకుండా అంటూ భవ్య రూమ్లోకి వచ్చింది. ఏంటమ్మా, వంట బాగాలేదా అంటూ నుదుటి మీద చేయి వేసింది మాళవిక. జ్వరం ఏం లేదే. భవ్య
"ఆ, ఏంటమ్మా, ఏంటి ఎంతసేపు అయింది నువ్వు వచ్చి?" "ఎంతసేపా? ఇప్పటికి 10 సార్లు పిలిచా. ఏమైందో అని కంగారు పడుతూ వచ్చా." "ఏం లేదమ్మా, నాన్న ఒక రియల్ లవ్ స్టోరీ చెప్పాడు. ఆ అమ్మాయి ఆ అబ్బాయికి బ్రేకప్ చెప్పేసింది. వేరే అతనితో తిరుగుతోంది. చాలా బాధ అనిపించిందమ్మా అతని పరిస్థితి వింటే." "పిచ్చి పట్టిందా? అయినా నీ వయసు అంతా, నువ్వెంత? లవ్ స్టోరీలు వింటావా? నేనని ఏ లాభం? మీ నాన్నని అనాలి." "నాన్నదేం తప్పలేదమ్మా. నా అలవాటు ప్రకారం కథ చెప్పమన్నా. ఇంకా ఏం కథలు లేవు తల్లి" అంటూ తనకు తెలిసిన ఒక అతని రియల్ లవ్ స్టోరీ చెబుతా విను అని చెప్పారు. పాపం అతని పరిస్థితి వింటే చాలా బాధగా ఉందమ్మా. "నువ్వు అంతగా బాధపడాల్సిన పని ఏమీ లేదు. ఆ తర్వాత అతని పరిస్థితి చాలా ఆనందంగా మారిపోయింది." "ఎలా అమ్మా? అతని లవ్ స్టోరీ నీకు కూడా తెలుసా?" "నేను మీ నాన్నకి పెళ్ళాన్ని. నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఆ మిగతా కథ నేను చెప్తా విను." రోజు మీ నాన్న నీకు కథ చెప్తుంటే నేను విన్నా. దాని తర్వాత ఏం జరిగిందో నేను చెప్తా విను. శ్రీధర్ భగ్న ప్రేమికుడైపోయాడు. ఆ మృదుల అతనికి బ్రేక్ చెప్పేసి వాళ్ళ నాన్న చేస్తానని బెదిరించడంతో భయపడి వాళ్ళ నాన్న మీద శ్రీధర్ ప్రేమని వదులుకోలేక నాన్న ఫ్రెండ్ రాఘవ్ కొడుకుని దినేష్ని కలిసి, "హలో, ఐఎమ్ మృదుల. మీ నాన్నగారికి ఫ్రెండ్ శ్రీకాంత్ గారి కూతుర్ని. హౌ నైస్ టు మీట్ యూ. ఐఎమ్ దినేష్. అమెరికాలో జాబ్ చేస్తున్నా. ఒరేయ్, నీకు అమ్మాయిని చూసా, పెళ్లి చేసుకుని అమెరికాకు తీసుకెళ్ళు అంటే వచ్చా. సో ఆ బ్యూటిఫుల్ లేడీ నువ్వేనన్నమాట" అంటూ ఆ అమెరికన్ బ్రూట్ అక్కడి కల్చర్ బాగా వంట పెట్టి క్లబ్బులు, పబ్బులు, మందులు, చిందులు అన్నిటిలోకి తిప్పాడు ఆ పిల్లని. అవన్నీ నచ్చక అతని అలవాట్లు, అతని బుద్ధులు ఇలాంటివన్నీ వీడియో తీసి వాళ్ళ నాన్నకి శ్రీకాంత్కి పంపించింది. "సారీ తల్లి, నేనే నీ జీవితాన్ని నాశనం చేశా. అనవసరంగా వాడిని నీకు పరిచయం చేయించా. నువ్వే కరెక్ట్ అమ్మా. ప్రేమించడం తప్పు కాదు, కానీ ప్రేమించేవాడిని ఎన్నుకోవడంలోనే చాలామంది తప్పు చేస్తారు అనుకునేవాడిని నేను. కానీ ఆ శ్రీధర్ని నువ్వు కరెక్ట్గానే ఎంచుకున్నావమ్మా. అతనికి ఇంకా పెళ్ళి కాకపోతే, నువ్వు ఇంకా అతన్ని మర్చిపోలేకపోతే అతనికిచ్చి నేను పెళ్లి చేయడానికి నాకేమో అభ్యంతరం లేదమ్మా. ఎదుటి వాళ్ళ మాటలకి ఇంప్రెస్ కాకండి. ఇంప్రెస్ చేయండి, కానీ సప్రెస్ చేయకండి, లేకపోతే డిప్రెస్ అవుతారు." మా ఫ్రెండ్ మాటలకి నేను ఇంప్రెస్ అయ్యా. వాడు నన్ను సప్రెస్ చేశాడు. దాంతో నేను చాలా డిప్రెస్ అయ్యానమ్మా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ తల్లి. 4 రోజుల తర్వాత శ్రీధర్కి మృదుల్నిచ్చి ఘనంగా పెళ్లి చేశాడు శ్రీకాంత్. "వావ్, నిజమా మమ్మీ? గ్రేట్" అంటున్న భవ్యతో, నీకు ఇంకో సర్ప్రైజ్ చెప్పనా? బ్రేకప్కి గుడ్ బై చెప్పి అతనితో టైఅప్ అయింది ఎవరో తెలుసా? ఆ శ్రీధరే మీ నాన్న శ్రీకర్. ఆ మృదులే నీ ఈ అమ్మ మాళవిక." "నిజమా?" అంటూ కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న భవ్యని చూసి నవ్వుకున్నారు శ్రీధర్, మాళవికలు. ఇదండి ఈ కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ శ్రీహరికృష్ణ.